నరేందర్ సరెండర్, ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోడీ దీన్ని ఒక మొన్నటిదాకా నామ్ నరేందర్ కామ్ సరెండర్ అని పెట్టిరు. ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోడీ ఆపేశారు. పాక్తో కాల్పుల విరమణపై రాహుల్ విమర్శలు. కొద్దిగా ఒత్తిడి తెస్తే చాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు లొంగిపోతారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి అంతే. నాడు అమెరికా బెదిరింపులకు ఇందిరా లొంగలేదు, పాక్ను ముక్కలు చేశారు రాహుల్. 6 పాక్ ఫైటర్లను కూల్చాం, ఒక C-130, 2 నిఘా విమానాలు కూడా, 30కి పైగా క్షిపణులు గాల్లోనే ధ్వంసం, పెద్ద సంఖ్యలో డ్రోన్ల కూల్చివేత. ఆపరేషన్ సింధూర్ డేటాపై రక్షణ శాఖ ఇండియా టుడే కథనం వేసిందట. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్ను సమావేశపరచాలి. ప్రధానికి ఇండియా కూటమి పార్టీల లేఖ, సంతకం చేయని ఎన్సీపీ, విడిగా లేఖ రాస్తామన్న ఆమ్ ఆద్మీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు మోడీ లొంగిపోయారన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే మోడీకి ట్రంప్ ఫోన్ చేశారు. మోదీజీ ఏం చేస్తున్నారని అడిగారు. నరేందర్ సరెండర్, నామ్ నరేందర్ కామ్ సరెండర్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.